హాయ్ అండి, నమస్తే. నేను మీ పూజ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ చిన్నిదేవ్. సో మన ఛానల్లో హెల్దీ అండ్ వెయిట్ లాస్ కోసం జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలి, విరిగిపోకుండా రావాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ చిన్న చిన్న టిప్స్ కనుక మీరు చూసుకొని చేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేస్తారు. అయితే మనం తీసుకునే జొన్నల్లో కూడా 2 రకాలు ఉంటాయి, తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు. మరి రెండిట్లో ఏది మంచిది అనే విషయానికి వస్తే రెండు మంచివే. రెండిట్లోనూ దాదాపుగా సేమ్ బెనిఫిట్సే ఉంటాయి. అయితే పచ్చ జొన్నల్లో కూడా బీటా కెరటిన్ ఉంటుంది అండ్ కంటి చూపుకు మంచిది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తెల్ల జొన్నల్లో కూడా బాగుంటుంది అనమాట. సో రెండిట్లోనూ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బెస్ట్ అనమాట ఇది. అండ్ వాళ్ళ యొక్క షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ కొంతమందికి చపాతీస్ తింటే డైజెషన్ కావు కదా, అలాంటి వాళ్ళకు ఇది చాలా బెస్ట్ ఆప్షన్. అయితే ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి, షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి అనే వాళ్ళు జొన్నలను మాత్రమే పిండి పట్టించుకొని రొట్టెల్ని చేసుకోవచ్చు. కొద్దిగా మందంగా రావచ్చు, కానీ వాళ్ళకు అలా చేసుకుంటేనే బెస్ట్. ఎవరైతే మిగిలిన వాళ్ళు నార్మల్ వాళ్ళు జొన్న రొట్టెలు చాలా సాఫ్ట్గా రావాలి, మెత్తగా రావాలి అండ్ సన్నగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం జొన్న పిండిలో కొద్దిగా బియ్యాన్ని కూడా కలుపుకోవాలి. 1 కేజీ జొన్నలకి 1/2 కేజీ బియ్యం కలిపి పిండి పట్టించుకోండి. నార్మల్ రైస్ అయినా, రేషన్ రైస్ అయినా, బ్రౌన్ రైస్ అయినా ఏదైనా పర్లేదు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు 1 కప్పు నీళ్ళని బాగా మరిగించుకొని పెట్టుకోవాలి. సో నీళ్ళు మరుగుతుంటాయి, అంతలోపు మనం ఇక్కడ అదే కప్తో 1 కప్పు జొన్న పిండిని తీసుకొని జల్లించుకోవాలి. సో ఎప్పుడైనా సరే ఏ పిండి అయినా సరే మనం దాంతో ఒక రెసిపీ చేస్తున్నామంటే జల్లించుకుంటేనే మంచిది. మధ్య మధ్యలో వచ్చే నూకలు లేదా ఎలాంటి చెత్తన సపరేట్ అయిపోతుంది, లేకపోతే చేసేటప్పుడు అవి విరిగిపోతాయి అన్నమాట. అందుకని జల్లించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొద్దిగా పిండిని మనం తీసుకొని పక్కన పెట్టుకుందాం. సో ఇది రొట్టెలు చేసేటప్పుడు పీటకి అతుక్కోకుండా ఉండడం కోసం పొడి పిండిని చల్లుకుంటాం కదా, దానికోసం. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళని స్టవ్ ఆఫ్ చేసి మనం ఈ పిండిలోకి కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ కలుపుకోవాలి. సో నీళ్ళు బాగా వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా కొద్దిగా కలుపుకుంటూ ఆ తర్వాత మనం మిగిలిన వాటర్ యాడ్ చేసుకోండి. నాకు కొద్దిగా నీళ్ళు మిగిలాయి, పర్లేదు. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని కలుపుకొని పెట్టుకోండి. సో ఒక సైడ్కి అంతా ఇలా పిండిని ప్రెస్ చేయండి, ఎందుకంటే మనం కొద్దిగా పిండితోనే రొట్టెలు చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు ప్యాన్లోకి నార్మల్ వాటర్ని వేసుకోండి. ఇప్పుడు మనం కొద్దిగా పిండిని తీసుకుంటూ కలుపుకుంటూ వెళ్ళాలి. అయితే ఒకేసారి పిండిని కలుపుకోకూడదండి, పిండి చల్లారిపోతే కనుక రొట్టెలు మంచిగా రావన్నమాట. అందుకని కొద్దిగా పిండిని తీసుకొని అలా మనం ఫస్ట్ కొద్దిగా నీళ్ళను చిలకరించి ఆ తర్వాత మన చేతిని నీళ్ళలో తడుపుకుంటూ పిండిని కలుపుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని కలుపుకోవాలి. సో పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ లూజ్గాను ఉండకూడదు. సో మనం చపాతీ పిండి ఎలాగైతే చేస్తామో అలానే ఉంటుంది. ఒకసారి మీరు వీడియోలో చూడండి. ఆ తర్వాత మనకు ఎంత సైజులో రొట్టె కావాలి అనే దాన్ని బట్టి మనం పిండిని తీసుకోవాలి. సో చిన్నవైతే తక్కువ తీసుకోండి, పెద్దగా చేయాలనుకుంటే ఎక్కువ తీసుకోండి. ఇలా పిండిని రౌండ్గా ముద్దగా చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న పొడి పిండిలోకి ఈ పిండి ముద్దని పెట్టి పైనంతా మొత్తం పిండిని డిప్ చేయాలి. ఇప్పుడు
రొట్టెలు ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. ఆ తర్వాత ఇంకాస్త పొడి చల్లుకొని వీటిని చూపిస్తున్నట్టుగా మనం రొట్టెలు చేసుకుంటే వీటిని రొట్టె అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా రొట్టె మొత్తం తయారైన తర్వాత మనం నీళ్ళలో చేతిని తడిపి పైన కొద్దిగా వాటర్తో అన్ని తడుపుకొని పెట్టుకోవడం వల్ల పెనానికి రొట్టె అంటుకోకుండా ఉంటుంది. సో మీకు క్లియర్గా అర్థం అవ్వాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో రెండు వీడియోలు అనుకోకుండా కాస్త ఈజీగా ఉండేలా కొంతమంది చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఒక చేతిలో కాస్త రొట్టెని జరుపుకొని వేరొక చేతిని తీసుకుని రొట్టెని ఇప్పుడు మరో చేతికి తీసుకొని మనం చేసి ఒకసారి కాకుండా ఒక 2-3 టైమ్స్ మీరు ట్రై చేస్తే నాలుగోసారి రొట్టెని పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నీళ్ళని పైన చూపిస్తూ ఇలా స్ప్రెడ్ చేసుకోండి. సో నీళ్ళని నీళ్ళపైన స్ప్రెడ్ చేసేటప్పుడు చూడండి. సో ఆ రొట్టె కాలేలోపు మనం ఇక్కడ మిగతా పిండిని కూడా సేమ్ ఇలాగే తీసుకొని పిండిని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ చిలకరించుకొని పిండి తీసుకొని మనం ప్రెస్ చేస్తూ మన చేతిని తట్టుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం ఎప్పటికప్పుడు కొద్దిగా పిండి తీసుకొని చేస్తే రొట్టెలు మంచిగా వస్తాయి. ఒకసారి పిండి కలిపి పెట్టుకుంటే పిండి డ్రై అయిపోతుంది అండ్ అది చల్లబడిపోతుంది అన్నమాట. సో ఇలా పిండిని కలుపుకొని రొట్టెలు చేస్తే సాఫ్ట్గా ఉంటాయి అండ్ ఒక రోజంతా గట్టి పడిపోకుండా మెత్తగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం పిండిని కాస్త తీసుకొని దాన్ని ప్రెస్ చేస్తూ కలిపి రౌండ్ ముద్దగా చుట్టుకోవాలి. ఆ తర్వాత పొడి పిండిలో కాస్త డిప్ చేసినట్టుగా చేసి మళ్ళీ దాన్ని సర్కిల్ మోషన్లో కొద్దిగా పట్టుకొని మనం రొట్టెలుగా తిప్పుకోవాలి. సో చాలా సింపుల్ అండి. ఇలా చేసినట్టు అర్థమైపోతుంది. ఇప్పుడు మిగిలిన రొట్టెను ఏదైనా సాయంత్రం కాస్త కలిపి రొట్టెలు కనిపిస్తుంది కదా, అది మంచిగా వేడినప్పుడు ఇంకో వైపు తిప్పుకోవాలి. సో ఈ విధంగా మనం రొట్టెను కాల్చుకోవాలి. ఇప్పుడు మనం పిండిని గరిటెతో మరియు పొడి పిండిలో వేసి ఎక్స్ట్రా పిండి ఏదైతే రొట్టెలలో వేసి కాస్త ప్రెస్ చేసుకొని సర్కిల్ మోషన్లో వేస్తే రొట్టెలకు అంటుకుంటుంది. సో ఈ విధంగా ఒక చేతితో పైన ఇంకో చేతి ఇలా కింద ప్రెస్ చేస్తూ చేసుకోవడం వల్ల ఈవెన్గా రౌండ్గా జొన్న రొట్టెలు వస్తాయి. ఇప్పుడు పొడిపిండి చల్లుకొని ఒకసారి కలిపి ఆ తర్వాత 2-3 సార్లు ప్రెస్ చేసినట్టుగా ఒత్తుకోవాలి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు కొద్దిగా పొడిపిండి చల్లుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. సో రొట్టె అంతా ఒకసారి అయిపోయాక చేతిని తడిపి ఆ తర్వాత పైపైన కొద్దిగా